2-3 రోజుల్లో 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తామన్నారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్. విద్యార్థులందరినీ పాస్ చేశామన్న ఆయన 2020-2021 సంవత్సరాల్లో 10వ తరగతి పూర్తి చేసిన వారికి గ్రేడ్లు కేటాయిస్తామని చెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా జరపలేదు కాబట్టే ఎంసెట్లో ఈ ఏడాది 25% వెయిటేజ్ ఇవ్వడం లేదంటున్న మంత్రి సురేష్తో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలకు దీనికి సంబంధించిన అసెస్మెంట్ దాదాపుగా పూర్తిగా వచ్చింది. మరోవైపు ఎంసెట్ కి సంబంధించి ఇంటర్ వెయిటేజ్ ని కూడా రద్దు చేసే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలు మనతో మాట్లాడడానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఎప్పుడు విడుదల చేయనున్నారు? అమ్మా, ఇప్పుడు మనము పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఇక అందరూ పాస్ చేసినట్టు మనం ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి ఇక వాళ్లకు ఇబ్బంది లేకుండా ఉండాలి అనే అంశం మీదనే ఈరోజు మనం చర్చ అంతా జరుగుతూ ఉంది. వాళ్లకు గ్రేడ్లు ఇవ్వాలి, ఏ విధంగా గ్రేడ్లు ఇవ్వాలి అనే దాని మీద ఎవరైతే ఫీజులు కట్టి మరి పరీక్షలు రాయలేకపోయారో వాళ్ళందరినీ పాస్ చేస్తూ డిక్లేర్ చేసామో వాళ్లకు మళ్ళీ గ్రేడ్లు ఇచ్చే ఒక ఆలోచనతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఛాయారతన్ గారి అది నేతృత్వంలో కమిటీ ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఆ రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. గ్రేడ్స్ మేము ఒకటే చెప్తాను, ఏదైతే వాళ్లకు ఈ FA1 ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 ఈ 2 ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఈ యొక్క మార్కులు మా దగ్గర ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో FA1 లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి అనుకోండి. ప్రధానంగా స్లిప్ టెస్ట్లకు 20 మార్క్స్, తర్వాత ప్రాజెక్ట్ వర్క్స్ కు ఒక 10 మార్క్స్, తర్వాత పార్టిసిపేషన్ కు ఒక 10 మార్క్స్, తర్వాత అసెస్మెంట్ చిల్డ్రన్ అసెస్మెంట్ కు ఈ విధంగా 30 మార్క్స్ ఉంటాయి. ప్రధానంగా స్లిప్ టెస్ట్లు 20 మార్క్స్ ఉన్న నేపథ్యంలో ఆ స్లిప్ టెస్ట్ కు 70% వెయిటేజ్ ఇచ్చేస్తాం. ఉదాహరణకు ఒక స్లిప్ టెస్ట్ లో 20 మార్క్స్ కు 18 మార్కులు వచ్చాయి అనుకోండి, దానికి 70% వెయిటేజ్ ఇస్తూ మార్కులు తీసుకుంటాం. అట్లాగే ఈ 30% మార్క్స్ కు ఏవైతుందో దానికి 30% వెయిటేజ్ ఇస్తాం. అంటే ఎక్కువగా డిస్క్రిషన్ లేకుండా ఎక్కడ కూడా ఎవరికి కూడా సబ్జెక్టివిటీ లేకుండా ఆబ్జెక్టివ్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ 70-30% వెయిట్, 70% స్లిప్ టెస్ట్లకు 30% మన ఈ అసెస్మెంట్స్ అన్నిటికీ వెయిటేజ్ ఇస్తూ మార్కులు తీసుకొని FA1 కు ఒక 50 మార్కులు, ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 కు ఒక 50 మార్కులు, అంటే మొత్తానికి 100 మార్కులకు విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చాయి దాన్ని అసెస్మెంట్ చేసి దాని ప్రకారం ఆల్రెడీ మనకు జీవో ఉంటుంది. ఆ జీవో ప్రకారం గ్రేడ్ పాయింట్లు కన్వర్ట్ చేసి అందరికీ గ్రేడ్లు ఇస్తాం. ఎవరైతే ఈ పద్ధతి ద్వారా FA1, FA2లో మరి పరీక్షలు రాయకపోయినా లేకపోతే ఆ యొక్క మార్కులు ఫెయిల్ మార్కులు వచ్చినా కూడా వాళ్ళందరినీ పాస్ చేస్తాం, వాళ్ళందరికీ డిగ్రేడ్ ఇస్తాం.